నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. భారత్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, నిద్రలేమి, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాన్ని నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి ఎన్ని రకాల నిబంధనలు పెట్టినా వాటిని జనం లెక్క చేయడం లేదు. ప్రధాన రహదారులు, కూడలి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నా వాహనదారులు ఎలాంటి మార్పు రావడం లేదు. హెల్మెట్, రాంగ్ సైడ్ ట్రిపుల్ రైడింగ్ చేసే వారికి జరిమానాలు విధిస్తున్నా పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారికి చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి రాంగ్ డ్రైవ్ చేసే వారికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్నారు ట్రాఫిక్ పోలీసులు. రూల్స్ ఉల్లంఘిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, అతి వేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారు, ముఖ్యంగా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసేవారి డ్రైవింగ్ లైసెన్స్లు రద్దయ్యేలా చూస్తామని అన్నారు. ఈ మేరకు రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు, త్వరలో గ్రేటర్ అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రతి ఏటా గ్రేటర్ హైదరాబాద్లో వందల సంఖ్యలో రాంగ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారి కేసులు పెరిగిపోతున్నాయి. అతివేగం కారణంగా అమాయకులు మృత్యువాత పడుతున్నారు. పెద్ద దిక్కు కోల్పోయి కొన్ని కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. న్యాయస్థానాలు వారికి 2,000 నుంచి 10,000 వరకు జరిమానా విధించడంతో పాటు 3 నెలల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష విధించేవారు. ఇప్పుడు రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తూ పట్టుబడితే ఇలాంటి చర్యలే తీసుకోవాలని ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తుంది. మరి వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై రాంగ్ రూట్లో వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో ప్రతి ఏటా 4.5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన రోజుకు యావరేజ్గా 400కు పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడుస్తున్నారు. ఇందులో ప్రతి ఏటా కనీసం 10% పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి ఈ ప్రమాదాలకు దోహదపడే కారకాలుగా పరిష్కరించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కి చెబుతోంది. ఎన్ఫోర్స్మెంట్ మెకానిజంలను బలోపేతం చేయడం, డ్రైవర్ అవగాహన, శిక్షణ కార్యక్రమాలను మెరుగుపరచడం, రోడ్లు, వాహనాల పరిస్థితిని మెరుగుపరచడంలో పెట్టుబడి పెట్టడం చాలా కీలకం. యుద్ధాలు, ఉగ్రవాదం, నక్సలిజం ఘటనల్లో మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో ఏటా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆయన రోడ్డు ఇంజనీరింగ్లో లోపాలతో పాటు మానవ తప్పిదాలే కారణమన్నారు. ప్రతి ఏటా 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, కనీసం 3 లక్షల మంది తీవ్రంగా గాయపడుతున్నారని అన్నారు. దీనికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు నితిన్ గడ్కరీ.